నందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు పలుకుతూ దేవుని యొక్క మహాకృప మీ మీద ఉండునుగాక. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దినము మనందరి జీవితంలో కూడా ఒక మరుపురాని దినము. మనం రక్షింపబడ్డాము, దేవునిలోనికి వచ్చాము అని అంటే ఈ శుభ శుక్రవారం రోజు యేసయ్య చేసిన గొప్ప కార్యం అన్నమాట. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. ఈ మాటలు పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆయన చెప్తున్నారు కదా, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించారు. ఎంతగా ప్రేమించారు అనంటే పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అంటే ఈరోజు శుభ శుక్రవారం రోజు మనము ధ్యానిస్తున్న ఆయన శ్రమలు మనకి ఏం గుర్తు చేస్తున్నాయి అని అంటే ఆయన ఎంతగా మనల్ని ప్రేమించారో గుర్తు చేస్తున్నాయంట. ఆయన మనల్ని ప్రేమించడమే కాదు, మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అని అంటే పరిమళ వాసనగా ఉండాలి అని కోరుకుంటున్నారట. యేసయ్య మన కొరకు బలిగా అర్పణముగా దేవునికి సమర్పించుకొని మనల్ని విమోచించడమే కాదు, మనం రక్షణ పొందుకొని అలాగ ఉండిపోవడమే కాదు, మన పాత చెత్త వాసన పోయి మనం పరిమళ వాసనగా దేవునికి మారాలంట. మన మాట, మన ప్రార్థన, మన జీవితము అనేది దేవునికి ఎలా ఉండాలి అనంటే పరిమళము కలగజేసేదిగా ఉండాలన్నమాట. చూడండి, ఎక్కడైనా ఆహ్లాదకరమైన సువాసన వచ్చినప్పుడు, పరిమళ వాసనలు వచ్చినప్పుడు, మంచి పూల తోటలోకి వెళ్ళినప్పుడు ఎంత మనసు ఆహ్లాదకరంగా మారుతుందో, మన యొద్దకి యేసయ్య వచ్చినప్పుడు, మనల్ని యేసయ్య చూసినప్పుడు, మనల్ని దేవుడు చూసినప్పుడు మనము పరిమళ వాసనగా ఉండాలి అని యేసయ్య మన కొరకంట తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మనం ఎప్పుడైతే యేసయ్యలాగా ప్రేమించి యేసయ్య ప్రేమను కలిగి నడుచుకుంటామో మనమంట తండ్రికి పరిమళ వాసనగా ఉంటాము. ఈ లోకంలో ఉన్న వారికి కూడా మనము పరిమళ వాసనగా ఉంటాము అని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఈరోజు మన కొరకు చనిపోయారు. ఆయన చనిపోవడం అంటే సాధారణంగా చనిపోలేదు. మన కొరకు తనను తాను అప్పగించుకున్నారు, కొట్టబడ్డారు, ఉమ్మివేయబడ్డారు, తిట్టబడ్డారు. ఎన్ని జరుగుతున్నా కూడా మౌనంగా ఉన్నారంటే మనము కూడా ఆయనకు పరిమళ వాసనగా మారాలి అని అంటే మనం కూడా అదే ప్రేమ కలిగి ఉండాలి. ఈ లోకంలో మనము యేసయ్య ప్రేమను చూపించడంలో మనం ఎన్ని అవమానాలు జరుగుతున్నా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టం వచ్చినా వెనకకి వెళ్ళిపోయే వారంగా కాక ఈ దినము మనం శుక్రవారం ఆయన శ్రమలను గుర్తు చేసుకున్నప్పుడు, ఆయన ప్రేమను ధ్యానిస్తున్నప్పుడు మనము కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలంట. పౌలు గారు చెప్తున్నారు కదా, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోనండి. ప్రేమ ప్రతిదీ సహిస్తుంది అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరము కూడా యేసయ్య మన కొరకు ఎందుకు చనిపోయారో ధ్యానిస్తున్నప్పుడు మనము కూడా ఆయన కొరకు ఎంత ఇష్టంగా జీవించాలి, ఆయనకు నచ్చినట్టుగా ఎలాగ జీవించాలి అనేది కూడా మనం అలవర్చుకున్నప్పుడే మనము యేసయ్యకి నిజంగా ప్రేమను పరిమళ వాసనగా ఉండగలుగుతాము అనేది మనము గుర్తించాలి. మనము ప్రేమ కలిగి ఉండడానికి ఈ ఒక్క మాట ప్రకారము మనం ముందుకెళ్తూ దేవుని కృపలో మనం వర్ధిల్లుదుముగాక. మనము ప్రేమ కలిగి నడుచుకుంటూ ఈ లోకంలో క్రీస్తు ప్రేమను స్థాపించుదుముగాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.